అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లోని బిఎస్ మక్కా ఎల్లమ్మ గుడి పక్క గ్రౌండ్లో సోమాజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన గేమ్స్, పాటల పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి కార్యక్రమానికి హాజరైన మహిళలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అందులో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ అలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఎన్నో సంవత్సరాల నుండి రేషన్ కార్డులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు అందించడం జరిగిందన్నారు. మహిళల సంక్షేమం కోసం అనుక్షణం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగరాజు, తుఫేల్ అహ్మద్ ఖాన్, సరిత, విశ్వనాథ్, మహేష్, పద్మ మరియు మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అమ్మవారు మీ అన్ని కుటుంబాలకు ఆయురారోగ్యాలు. జై ఉమెన్స్ డే, హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా లోకం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఉమెన్స్ డే సందర్భంగా సోమాజిగూడ డివిజన్లోని బిఎస్ మక్తా ఎల్లమ్మ గుడి పక్కన గ్రౌండ్లో మేము ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఇక్కడ మక్తా వాళ్ళందరూ రావడంతో మహిళలు చాలా ఉత్సాహంగా పొద్దున్న నుండి అన్ని గేమ్స్ ఆడి గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి అందరూ విన్ అయిన వారికి గిఫ్ట్స్ ఇచ్చి ఈరోజు ఒక ఉమెన్స్ డే సందర్భంగా మేము హ్యాపీగా అందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. డ్యాన్స్ కానివ్వండి, వారికి ఉన్న అందరూ చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న కూడా ఈ ఈవెంట్కి వచ్చిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. వారు మహిళలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ మహిళలకి ఎలాంటి అవసరం ఉన్నా కానీ అన్న ముందుండి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ మహిళలకి మన రేవంత్ అన్న మహిళలు ఏదైతే ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో డోక్రా గ్రూప్స్తో రుణాలు లేని వడ్డీలు ఇవ్వడం కానివ్వండి, అలా మహిళలకి చాలా 6 గ్యారంటీలతో మహిళలకి ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుందని 6 గ్యారంటీలతో ఈరోజు ప్రజలు అందరూ 6 గ్యారంటీలో మన 200 యూనిట్ కరెంట్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి,
కొన్ని పెన్షన్స్ ఇందిరా మిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి త్వరలోనే ఇస్తానని దానిపైన వర్క్ చేస్తుంది గవర్నమెంట్. త్వరలోనే అర్హతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇందిరా మిల్లులు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మీరందరూ మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ మరొక్కసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రోజు ప్రపంచ మహిళా దినోత్సవము సందర్భంగా సోమాజిగూడ డివిజన్లోని బిఎస్ మక్తాలో స్థానిక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారి ఆధ్వర్యంలో మహిళలకి ఇక్కడ అందరినీ పిలిచి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలకి, పెద్దలకి, మహిళలకి స్పోర్ట్స్, చిన్నగా ఎంటర్టైన్మెంటు, మళ్ళా ఆట పోటీలు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు వచ్చారు. మహిళల సమక్షంలో వాళ్ళతో అతను కూడా ఆటపాటల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచి తర్వాత కేక్ కట్ చేసి అందరూ కూడా తినిపించిన తర్వాత వారు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పేదలకు చేస్తున్న సంక్షేమాన్ని వివరించారు. దానిలో భాగంగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డు ఇప్పియడము, పిల్లలు రేషన్ కార్డులో చేర్పియలేక వాళ్లకు సరైన ప్రభుత్వం నుంచి అందే ఫలాలు అందకపోవడంతో వాళ్ళ పేర్లు కూడా ఎక్కియడము, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇవ్వడము దేశంలోనే మొట్టమొదటిసారి. అందరూ కూడా చాలా హ్యాపీగా, మధ్యతరగతి పేదవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రేషన్ కార్డు రావడం వల్ల 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉండడము, సన్న బియ్యం ద్వారా 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఆదా కావడము, బస్సు ద్వారా ఒక 1,000 రూపాయలు ఆదా కావడము, ఫ్రీ కరెంటు ద్వారా ఒక 700-800 ఆదా కావడము, మొత్తంగా ఒక 3,000-4,000 రూపాయలు ఆదా కావడం రోజు నెలకు అవుతూ ఉంది. ఇంకా ఇదే కాకుండా మా ఎమ్మెల్యే గారి చేతిలో ఇంకా 3,500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మా సోమాజిగూడ డివిజన్ నుంచి ఒక 500 ఇల్లులు ఇవ్వాలి. పేదవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు తన కష్టపడి ఒక గూడు ఉంటే ఇక ఏదైనా చేసుకోవచ్చని పిల్లలకు ఒక ఏదైనా, ఎందుకంటే కిరాయిలు ఉంటే ఎప్పుడు ఖాళీ చేయమంటారో, ఎప్పుడు పొమ్మంటారో, ఏదైనా ఇబ్బంది జరిగితే ఇంటికి కూడా రానివ్వట్లేదు, చుట్టాలు వస్తే రానివ్వట్లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి కిరాయిలు ఉన్న వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఇవ్వాలనే ప్రయత్నంలో మేము అన్ననే అడుగుతూ ఉన్నాం. అందరు కూడా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. నిజంగా నిరుపేదలు, ఇల్లు లేని వారికి 500 ఇండ్లు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని 500 ఇండ్లు ఇప్పించే విధంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా సోమాజిగూడ డివిజన్లో చాలామంది వచ్చారు. ఇంకా కొంతమంది రాలేదు, ఏదో కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి అర్హత కలిగిన ప్రతి అక్క చెల్లెళ్లకు కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళా వచ్చే దాంట్లో చాలా తక్కువ అయిపోవాలి, మాకు ఇల్లు వచ్చిన వాళ్ళే ఎక్కువ చేతులు లేపాలి ఈడ వస్తే. అట్లా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా భగవంతుడు అంత ధైర్యం ఇవ్వాలని కోరుతున్నాను.